ప్రకాశం జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చేసిన సవాల్ను నాని నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో గుడివాడ వన్ టౌన్ సీఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదంటూ టీడీపీ శ్రేణులను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం కాల్చేసుకుందామా అంటూ పరుషంగా మాట్లాడారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పోలీసులను తోసుకుని కొందరు కార్యకర్తలు కొడాలి నాని ఇంటి వైపు పరుగులు తీయగా పోలీసులు వారిని వెంబడించారు. నాని ఇంటి ఎదుట జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు టపాసులు కాలుస్తూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ కేకలు వేశారు. అరే కొడాలి నాని ఎక్కడున్నావురా అంటూ మైక్ పట్టుకుని పరుష పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా దర్శిత్ మాట్లాడుతూ గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని పొట్లూరి దర్శిత్ హెచ్చరించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలన్నారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన కొడాలి నాని తానే ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పొక్క కూడా పీకలేరు అని చిటికిలేని చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమల లోకమలు లాక్కున్నావంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం. 2021లో కొడాలి నాని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు పిరిగిపోతే దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలి నాని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావు కదా, రాబోయేరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు ఇది, మా స్థాయి సరిపోతుంది. రాబోయేరా కొడాలి నాని.